నమస్తే వెల్కమ్ టు BCN న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎంతో అవసరమని వ్యాఖ్య గత జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుమల శ్రీవారి ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లింది విమర్శలు గుప్పించిన ఏపీ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్న మాజీ మంత్రి బుగ్గన ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్న హామీని గాలికొదిలేసిందని ధ్వజం కేటీఆర్ జీవితంలో అధికారమనే రేఖ లేదన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుత్ర వాత్సల్యంతో కేసీఆర్ ధృతరాష్ట్రుల్లా మారారని విమర్శలు బీహార్ రాష్ట్ర అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే అక్కడ మరోసారి ఎన్డీఏ ప్రభుత్వానికే పట్టం కట్టాలని మంత్రి నారా లోకేష్ ఆ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే కూటమి అధికారంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ ప్రచారానికి చివరి రోజు ఆయన పాట్నాలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం బీహార్ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని ఇలాంటి కీలక సమయంలో ప్రభుత్వం మార్పు జరిగితే మొత్తం ప్రక్రియ గాడి తప్పుతుందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ తప్పిదాన్ని ఆయన ఉదాహరణగా చూపించారు. Andhra Pradesh's minister, I'm here as a responsible Indian. This election is a very defining movement in Indian politics. So as an Indian, I felt it is very important to be here, to be part of the campaign and to exchange ideas, appeal to the youngsters of Bihar on why India should get another clear term. Wherever I go, I give 3 clear reasons why anyone should take a decision in a certain manner. The first one is that we have a leadership with clear track record, a leadership that is clean, that has offered a corrupt-free governance, a leadership that is working with the Honorable Prime Minister to change the face of Bihar. I jokingly said that in Bihar there is Nani leadership, Narendra Modi ji and Nitish Kumar ji की leadership. जैसे आंध्र राष्ट्र में नमो की leadership है, वो होता है नायडू जी और मोदी साहब का leadership. So this leadership with vision, courage is looking forward to taking the great state of Bihar ahead. सबको पता है विकसित भारत जो प्रधानमंत्री ने तय किया उसमें बिहार का भी रोल बड़ा है और बिहार का इकोनॉमी भी $1 ट्रिलियन इकोनॉमी की बनने का। और सेकंड कारण ये होता है कि पावर ऑफ डबल इंजन सरकार గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తిరుమల శ్రీవారి ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లిందని శ్రీవారి లడ్డూ ప్రసాదంలో 90% నెయ్యికి బదులు పామాయిల్ కలపడం ఇతర రసాయనాల కల్తీ జరగడం వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని ఏపీ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ విమర్శించారు. దీనిపై సిట్ విచారణ జరుగుతుందని తెలియజేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి హుండీ లెక్కించే విషయంలో కూడా టీటీడీ ఉద్యోగి కోట్లాది రూపాయి ఆస్తులు కూడబెట్టారని ఈ దోపిడీలో డాటి పాలకులు వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని ప్రస్తావించారు. ఏదైతే శ్రీవారికి సంబంధించిన ఆడొక ఎంప్లాయ్ ఏ విధంగా శ్రీవారి హుండీ పరకామని సంబంధించి లెక్క పెట్టే దాంట్లో ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డాడు, ఏ విధంగా కోట్లాది రూపాయల యొక్క ఆస్తుల్ని కూడబెట్టుకోవడమే కాకుండా ఆనాటి పాలకులు వైవి సుబ్బారెడ్డి అంటామా లేకపోతే కరుణాకర్ రెడ్డి అంటామా లేదా సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి అంటామా ఏదైతే శ్రీవారి యొక్క హుండీ దోపిడీలో కూడా ఏ విధంగా వాళ్ళు దోపిడీ దొంగలతోనే చేతులు కలిపి ఏ విధంగా ఆస్తులు ఏ విధంగా కైవసం చేసుకోవడం, ఏ విధంగా లోక్ అదాలత్లో పెట్టి ఏ విధంగా చేశామనే అనే విధంగా వాళ్ళు ప్రవర్తించడం, దానిపైన కూడా హైకోర్టులో ఏ విధంగా దానిపైన సమగ్ర విచారణ చేపట్టాలని కూడా ఇవి రావడం మనం చూసాం, ఆదేశాలు రావడం. తదనుగుణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా పరకామనే విషయంలో జరుగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా మళ్ళీ కూడా అబద్ధాలను పదే పదే వల్లించే కార్యక్రమం
ఈరోజు ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కరుణాకర్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో నీతి వాక్యాలు, ఏదో ఆయన యొక్క భావాలు, ఆయన యొక్క దీన్ని బహిరంగంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీ యొక్క పరిపాలనలో జరిగిన స్వామివారి దీంట్లో జరిగిన దర్శనాల విషయం కావచ్చు, అదేవిధంగా స్వామివారి లడ్డు ప్రసాదాల్లో నెయ్యి కల్తీ విషయంలో కావచ్చు, అదేవిధంగా పరకామణిలో ఏదైతే దొంగలు దోచుకుంటా ఉంటే వాటిలో కూడా భాగస్వామ్యం మీరు చేసుకొని వాళ్ళతో కూడా ఆస్తులు రాసుకొని ఏ విధంగా దాన్ని లోక్ అదాలత్లో పెట్టి చేసుకున్నారో అందరికీ, శ్రీవారి భక్తులందరికీ తెలుసు. వీటన్నిటిపైన కూడా సూటిగా సమాధానం చెప్పాలి కరుణాకర్ రెడ్డి. ఎందుకు చెప్తూ ఉన్నామంటే ఖచ్చితంగా కూడా వైవి సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువులు వీళ్ళిద్దరు కూడా. ఒక పెద్ద ధార్మిక సంస్థ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీకి సంబంధించి 5 సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి సమీప బంధువుల పరిపాలనలోనే అక్కడ పాలకవర్గం కానీ ఇంకోటి కానీ వాళ్ళ కనుసన్నల్లో జరిగింది. కాబట్టి ఆనాడు జరిగిన దోపిడీ గతంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా సాహసించరు. శ్రీవారితో పెట్టుకున్న ఏ వ్యక్తి కూడా అతని ఇది ఏ విధంగా ఉంటుందో ఎంతోమంది నిదర్శనాలు ఉన్నాయి దానికి. కానీ బరి తెగించి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆడ 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే వెలగబెట్టారో టీటీడీ బోర్డు చైర్మన్లుగా వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు కూడా ఒక్కొక్కటి కూడా బయట వస్తూ ఉంటే వాళ్ళు ఈరోజు దానిపైన కూడా అవాకులు చవాకులు మాట్లాడడం. ఏదైతే నేటి చైర్మన్ గారు ఇప్పుడు నూతనంగా నియమించిన బిఆర్ నాయుడు గారు ఉన్నారో ఆయన 1 సంవత్సర కాలం అయిన సందర్భంగా కరుణాకర్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. అసలు ఏపీలో పరిపాలన జరుగుతుందా అంటూ కూటమి సర్కార్ను మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నిలదీశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ కూటమి సర్కార్ ఉద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని మోసం చేసిందన్న బుగ్గన ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని హామీని కూటమి సర్కార్ గాలికి వదిలేసిందని అన్నారు. ఏడాదిన్నర గడిచినా చంద్రబాబు పీఆర్సీ ఊసు ఎత్తడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరుగుతుంది అని అసలు ఆశ్చర్యం ఏమంటే ఒకసారి టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో చూద్దాం. వాళ్ళ మేనిఫెస్టో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే సహజంగా ప్రతిపక్ష పార్టీ ఏమంటారు, వేరే వాళ్ళు ఏమంటారు, మీ మేనిఫెస్టో మీరు అమలు చేసినారా లేదా అని. నాకు చూసిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టో అంతా కూడా నిజం చెప్పాలంటే ఒక్కొక్క ఐటమ్ వైజ్ నేను చెప్తాను. వాళ్ళ మేనిఫెస్టో అంతా మేము అమలు చేసినాం. ఇది విచిత్రం, ఎక్కడా ఉండదు. మామూలుగా మనం ఎవరు మేనిఫెస్టో ఇస్తే మీరు మేనిఫెస్టో అమలు చేసినారని అడుగుతాము. మాకు ఆశ్చర్యం ఏమంటే వాళ్ళ మేనిఫెస్టో ఇంచుమించు మేము అమలు చేసినాం. ఎట్లా మీరు ఆశ్చర్యపోతారేమో నేను చెప్తే ఎట్లా అని. ఒకటి, ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. ఇచ్చినారండి ముందే. వేసిన పీఆర్సీని తీసేసి కొత్త పీఆర్సీ పెట్టకుండా ఎన్నిసార్లు అడిగినా సంఘాలు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఐఆర్ అనేది ఇవ్వకుండా. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎలక్షన్ల ముందర పీఆర్సీ ఐఆర్ గురించి ప్రజలకు ఎంప్లాయీస్కు వాగ్దానం చేయడం జరిగింది. ఎప్పుడండి? ప్రమాణ స్వీకారమైన వెంటనే 6 జూలై 2019 ప్రమాణ స్వీకారమైన వెంటనే 6 జూలై 2019 27% ఐఆర్ ఇంట్రిమ్ రిలీఫ్ మధ్యంతర వృత్తి ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఎవరు అమలు చేసినట్లు? పే రివిజన్ కమిషను పీఆర్సీ 12వ పీఆర్సీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా 12 జూలై 2023లోనే 12వ పీఆర్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరేమన్నారండి? ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. ఇంతవరకు 1.5 సంవత్సరం అవుతుంటే పీఆర్సీ ఊసేలేదు. మొన్న ఉద్యోగ సంఘాలందరూ అడిగితే మీరు చెప్పిన మాట ఏమి? కాన్ఫరెన్స్లో మీరు అన్న మాట ఏమంటే ముఖ్యమంత్రి గారు, ఇప్పట్లో నేను పీఆర్సీ అనౌన్స్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే పీఆర్సీ అనౌన్స్ చేస్తే మీకు మధ్యంతర వృత్తి ఇవ్వాల్సి వస్తుంది, ఐఆర్ ఇవ్వాల్సి వస్తుంది, నేను ఐఆర్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. మరి మీరు ఎట్లా చెప్పినారండి? ఇంత అనుభవంతో మీరు ఎట్లా చెప్పినారు ఈ వాగ్దానము? అంటే అర్థమేమి? మీ మేనిఫెస్టోలో ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ 2019లో చక్కగా ఇమ్మీడియట్గా చేయడం జరిగింది.
మీరు మాత్రం మీ మేనిఫెస్టో చేయలేదు. రెండవ పాయింట్ అండి, ప్రతి నెల 1వ తారీఖు జీతాలు పెన్షన్లు చెల్లిస్తాం, వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. ఈ నెల 5వ తారీఖు దాటిన తర్వాత కూడా ఇంకా కొంతమంది ఇంకా జీతాలు రాలేదు. ఏలూరు జిల్లాలో మొంతా తుఫాన్ నష్టాల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన పరిశీలన బృందం ఉంగుటూరులో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి కార్యక్రమ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గుంటూరు నిడమర్రు మండలాల సరిహద్దులోని మురుక్కోడు వంతెన వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ మొంతా తుఫాన్ నష్టాల పరిశీలనకు ఈ రోజు కేంద్ర బృందం ఉంగుటూరు చేరుకున్నారని అన్నారు. తుఫాన్ నష్టం అనంతరం జిల్లా యంత్రాంగం చేపట్టిన పునరుద్దరణ పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తారని పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకత్వంతో అన్ని రంగాల్లో దేశ ప్రగతి సాధ్యపడుతుందని బీజేపీ రాష్ట్ర భవన నిర్మాణ కమిటీ సభ్యులు గట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్ క్రికెట్ మహిళా పురుషుల జట్లను అభినందిస్తూ ప్రధాని మోదీ సీఎం చంద్రబాబులను కీర్తించారు. భారత్ క్రికెట్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ దేశం గర్వపడేలా వ్యవహరిస్తున్నారని, మొన్న జరిగిన ప్రపంచ మహిళా క్రికెట్లో భారత జట్టు విజయం సాధించడమే కాకుండా 140 కోట్లకు పైగా ఉన్న భారతీయుల్లో ఉత్సాహాన్ని నింపారని అన్నారు. పురుషుల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాపై అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ ప్రపంచ నెంబర్ 1 జట్టుగా ఎదిగిందని అన్నారు. గత 11 ఏళ్లుగా ప్రధాని మోదీ క్రికెట్ సహా ఇతర క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తున్నారని తెలియజేశారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలో పుట్టి భారతీయులందరూ చాలా గర్వపడుతున్నాను. మన జరిగిన ఈ మహిళా క్రికెట్ టోర్నమెంట్లో మనోళ్ళు ఈ ప్రపంచ కప్ నెగ్గి వచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ మహిళా కప్ కార్యక్రమంలో మన మోడీ గారు వాళ్ళని గుర్తించి ఢిల్లీ పిలిపించుకుని వాళ్ళకి విందివ్వడం కూడా చాలా గర్వించే విషయం. ఈ పురుషుల క్రికెట్లో కూడా ఆస్ట్రేలియా భారతీయ క్రికెట్ టోర్నమెంట్లో కూడా మన వాళ్ళు అత్యుత్తమైన ప్రజలు కనిపించారు. సో మోడీ గారు ఏంటి ఈ మహిళా క్రికెట్ వాళ్ళని పిలిపించి వాళ్ళకి విందు ఇచ్చిన సమయంలో నిజంగా వాళ్ళకి ఎంత ఎంకరేజ్మెంట్ వచ్చిందంటే వాళ్ళకి మేము ప్రైమ్ మినిస్టర్తో పక్కన కూర్చున్నామన్న ఆనందంతో వాళ్ళు ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చింది. సో అందులో బాగా నచ్చిన విషయం ఏంటంటే స్వయంగా నేను చూశాను టీవీలోను, ఒక క్రికెట్ ప్లేయరు ఒక దెబ్బతేలి ఆవిడ బయటికి ఆ రోజు ఉండిపోతే వీల్ చైర్లో ఉండి బయట దగ్గర రాలేకపోతుంటే మోడీ గారే స్వయంగా ఆమెకి స్నాక్స్ తీసుకెళ్ళిచ్చారు. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక ప్లేయర్ ఇవ్వడం అన్నది ఎంత అత్యుత్తమైన అద్భుతం ఆలోచించండి. అంటే ఏదంటే ఆయన ఎంత ఎంకరేజ్ చేస్తూ ఆలోచించండి. అదే నిజంగా అలాంటి మన మోడీ గారు ఆయాంలో మన ఈ క్రికెట్ ప్లేయర్స్ మన ఆటలకి ముఖ్యంగా క్రీడలకు చాలా ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా మన మోడీ గారికి మన రాష్ట్రం సంబంధించిన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ప్రపంచ కప్లో ఉన్న చరణ్ రెడ్డి అన్న అమ్మాయిని మన కడప చెందిన అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా తన ఆఫీస్ పిలిపించి ఆమెని ప్రోత్సహిస్తూ ఒక 2.5 కోట్లు అమౌంట్ ఇస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్ట్ కూడా ఇచ్చి ఆవిడ కడపలో ఉండడానికి ఒక ఇల్లు స్థలం కూడా కేటాయిస్తున్నారు. అంటే ఇలాంటి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఒక క్రీడాస్ఫూర్తి బాగా పెరుగుతుంది. వాళ్ళలో ఒక క్రీడాస్ పెరిగి ఈ కనెక్టివిటీ బాగా పెరిగి మనకి రూరల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీనికి స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి ఎక్కువగా స్ఫూర్తి పెరిగి మన భారతదేశం ఇంకా పెరిగే అవకాశం కల్పిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రాబోయే 2029 మన ఒలింపిక్ గేమ్స్ కూడా మన భారతదేశం నుంచి అంటే మెయిన్ ఆసియా ఖండం నుంచి మన భారతదేశానికి స్థానం కల్పించే అవకాశం కలుగుతుంది. ఇవన్నీ ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వంలో సాధ్యమవుతున్నవి. ఇంతకుముందు మనకు తెలుసు, మనం గత 65 ఏళ్ళు కాంగ్రెస్ పాలనలో ఎలాంటి ఎంకరేజ్మెంట్స్ తక్కువగా ఉండేవి, అయినా గుర్తింపు వచ్చేది కాదు. కానీ మోడీ గారు వాళ్ళ హయాంలో మాత్రం క్రీడలకు బాగా ప్రోత్సహిస్తూ ప్రజలను ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే అటు క్రీడలనే కాకుండా డిఫరెంట్ ఫీల్డ్స్లో పనిచేసిన ఎక్స్పర్ట్స్ని కూడా గుర్తించి వాళ్ళని కూడా ఏదో విధంగా సన్మానిస్తూ మన్ కీ బాత్ కార్యక్రమాల్లో ఎవ్రీ మంత్ ప్రస్తావిస్తూ అటు రూరల్ అర్బన్ కాకుండా అన్ని రంగాల వ్యక్తుల్ని గుర్తించే విధానంలో మన ఎన్డీఏ ప్రభుత్వం అందుకుంది. నా విషయంలో మన మోడీ గారిని ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.